ఒక్కసారి ఒక రైతుగా ఒక ఆవేదన మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చి రైతులందరి మధ్య హామీ ఇచ్చి సంవత్సరం 3 నెలలు అయిన తర్వాత కూడా రైతులకు నష్టపరిహారం రాకపోతే రైతుల్లో ఆవేదన ఉండదు అధ్యక్ష. నేను చెప్పిన మాట నేను రెచ్చగొడతానని చెప్పలా. మా జిల్లాలో ఉన్న మిర్చి రైతుకి న్యాయం జరగాలని మా ఆవేదన తప్పితే ఇక్కడ రాజకీయాల కోసం కాదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీకు చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాం. మీ యొక్క ఉదారతని, మీ యొక్క విశాల హృదయాన్ని, మీ యొక్క మానవతని చాటుకొని ఆ 1,60,000 టిక్కీలకి ఏదైతే ఇంకా కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందో వాళ్ళకి దయచేసి ఇప్పించండి. ఈ గుండె మీద చేసుకొని నేను చెప్తా ఉన్నా, నేను చెప్పిన మాటలో ఏదైనా తప్పు గనక ఉంటే ఇక్కడికిక్కడే నా యొక్క రిజిగ్నేషన్ స్పీకర్ గారికి ఇచ్చేసి ఈ సభ నుంచి నేను బయటకు వెళ్ళిపోతా. దానికి కట్టుబడి ఉన్నాను. మీరు అక్కడ నుంచొని చెప్పిన మాటకి మీరు కట్టుబడి ఉన్నారా? ముఖ్యమంత్రి గారు నవ్వటం కాదు, దయచేసి కోరుతా ఉన్నా. ఇది మా జిల్లా మిర్చి రైతుల ఆవేదన, అది గుర్తుపెట్టుకోవాలని కోరుతా ఉన్నా. మినిస్టర్ గారు, అధికార పార్టీలో ఉన్న వైకాపా నాయకులు దాన్ని ఏ స్థాయిలో అంటే అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే దానిలో గుంటూరు మిర్చి యార్డు వేదిక అయిందనేది స్పష్టంగా ఉంది అధ్యక్ష. కాబట్టి నేను కోరేది ఏంటంటే చాలా కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పలు అక్రమాలు ఏవైతే రకరకాలుగా లైసెన్సుల దగ్గర నుంచి అలాగే కటింగ్ దగ్గర నుంచి జీరో బిజినెస్ గానీ బిల్ టు బిల్ అధ్యక్ష, కొన్నది ఒక రేటుకి బిల్లు మీద వేసేది ఒక రేటు, దానివల్ల మార్కెట్ యార్డ్ కూడా ఆదాయం కోల్పోతా ఉంది. దీన్ని నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే పట్టుదలతో ప్రక్షాళన చేస్తే తప్పితే మిర్చి యార్డ్ లో ఉన్న వ్యాపారస్తులు ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది అధ్యక్ష. రైతుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు సరుకు కొంటారు అధ్యక్ష, ఐపీ పెడుతున్నారు. ప్రధానంగా ఇది ఒక సమస్య అయిపోయింది అధ్యక్ష. ఈ మధ్య కాలంలో 4-5 వ్యాపారస్తులు ఐపీ పెట్టడం, రైతులకు కోట్లాది రూపాయలు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి నివారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని కఠినతరంగా నిబంధనలు ఏర్పాటు చేసి యార్డుని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మంత్రి గారిని కోరుతా ఉన్నా.